హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమికా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో హాలిడేస్ వచ్చాయని అయితే మేము ఒక 2 days ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో యాగంటి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. సో యాగంటి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ 2 daysలో ఎక్కడెక్కడికి వెళ్ళాం అనేది టోటల్గా కూడా నేను మీకు ఈ వీడియోలో డిస్క్రైబ్ అనేది చేస్తాను. అండ్ ఇది వచ్చేసి కూడా ఇటు సైడ్ యాగంటి వెళ్ళే రూట్లో మొత్తం ఇలా కుండలు ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా బండలు, షాపత్ బండలు అంటాం కదా. సో మొత్తం ఇక్కడ నుంచే సప్లై అనేది అంతటా అవుతుందంట. అండ్ అలాగే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి ఉంది. అండ్ సో ముఖ్యంగా యాగంటి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుందండి. మొత్తం చుట్టూ కొండలు, హిల్స్ అనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే ఇక్కడ వైశ్య సత్రం అయితే రీచ్ అయ్యాం. మేము ముందే వైశ్య సత్రంలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో మేము హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి అంత రష్ లేరు, నార్మల్గా అయితే ఉన్నారు. అండ్ రూమ్కి వచ్చేసి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఈవినింగ్ టైం బాగుంటుంది టెంపుల్ అని అన్నారు. సో అందుకని వెంటనే మేము ఈవినింగ్ దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. సో చూసారు కదా, చుట్టూ కూడా మొత్తం అంతా కొండలేనండి. కొండల మధ్యలో అయితే టెంపుల్ లొకేట్ అయి ఉంటుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ఫైనల్గా ఇలా నడుచుకుంటూ అయితే సత్రానికి టెంపుల్ కొంచెం దగ్గరలోనే, సో బై వాక్ వెళ్దామని అయితే వెళ్ళాము. సో ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయ్యామన్నమాట. సో చూసారు కదా, ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మరీ ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ అయితే లేదు. అండ్ ఇది వచ్చేసి కోనేరు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం టెంపుల్ కూడా ఇలా చుట్టూ కొండలే ఉంటాయి. కొండల మధ్యలో మనకి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కోనేరు. అక్కడ చూపిస్తున్నాను కదా. అండ్ మీకు ఇక్కడ జూమ్ చేసి అక్కడ వచ్చే వాటర్ కూడా నందిమూతిలో నుంచి వస్తున్నాయి కదా. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదంట. సో ఫ్రెష్ వాటర్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ చూసారు కదా, ఇది మెయిన్ టెంపుల్ గోపురం అండి. సో ఇలా మెట్లు ఎక్కి అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మేము వెళ్ళినప్పుడు అయితే టైం 5:30 అవుతుందన్నమాట. అందుకే కొంచెం చీకటి పర్లేదు. అండ్ అక్కడ చూపిస్తున్నది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. సో ఫస్ట్ మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాక అక్కడికి వెళ్ళాలి. సో చూడండి ఎంత బాగుందో అసలు. లొకేషన్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అది కూడా వెళ్ళాలి. సో ఇది అయిపోయాక అటు వెళ్తామన్నమాట. అలా మెట్లు ఉన్నాయి, ప్రతి దగ్గర మెట్లు అయితే ఎక్కాల్సిందే, తప్పదు. అండ్ స్టెప్స్ కూడా బాగా హైట్ ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం. అండ్ చూడండి, ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం అయితే ఉంది. అండ్ చుట్టూ చెప్పాను కదా కుండలు అన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్ వచ్చేసి. అండ్ ఫైనల్లీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. అండ్ 300 రూపీస్ టికెట్ ఉందన్నమాట. మనకి లోపలికి వెళ్ళి అభిషేకాలు అలా చేయించుకోవాలంటే 300 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ మేమైతే లోపలికి వెళ్ళి అభిషేకం కూడా చేయించుకున్నాము. సో ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మ్యాక్సిమం అయితే అభిషేకాలు ప్రిఫర్ ఎక్కువ చేస్తామండి మేము. అండ్ ఫైనల్లీ ప్రదర్శనలు చేసుకొని దర్శనం అయితే చేసాం. ఇది మెయిన్ టెంపుల్ లోపల. ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అంటే నేను ఎక్కువ తీయలేదండి. ఇది బయటకు వచ్చాక మనకి ఇక్కడ చాలా రకాల రుద్రాక్షలు అండ్ తులసి మాలలు ఇంకా రకరకాలుగా ఇక్కడ దీపాలు పెట్టారు. సో సాయంత్రం పూట వెలిగిస్తే దీపాలు మంచిదని ఇక్కడ అన్నారు. అండ్ మేమైతే వెలిగించామన్నమాట దీపాలు. ఇక్కడ చూడండి. అండ్ అది వచ్చేసి చూసారు కదా, ఆకాశ దీపం ఈవినింగ్ పెడతాం కదా సాయంత్రం 6ంటికి, అదనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళి అలా కుండపైన వెలిగించి వస్తారంట. అసలు చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఇక్కడ నంది దగ్గరికి అయితే వచ్చేసి దర్శనం అయిపోయాక కాసేపు ఇలా కూర్చున్నానండి. అండ్ ఇక్కడ యాగంటిలో స్పెషల్ ఏంటంటే నంది అనేది ఎవ్రీ ఇయర్ మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. అది ఇక్కడ స్పెషాలిటీ మెయిన్. అండ్ చూసారు కదా, ఇదే ఆ నంది అనమాట. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. అండ్ ఇదండి మా యాగంటి దర్శనం వ్లాగ్ అనేది ఇలా జరిగిపోయింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.